నన్ను గైడ్ చేస్తున్న రామ్ సత్యనారాయణ గారు ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే, ముందు మనం ఏమనుకున్నా చెప్పేస్తే దాని తర్వాత దే కెన్ టాక్. సో ఫస్ట్లీ చాలా థ్యాంక్స్. అంటే ఎలా స్టార్ట్ చేయాలి నాకు అర్థం కావట్లే. సుమన్ సార్ అంత సీనియర్ యాక్టర్ అయ్యి ఉండి ఇప్పుడు కూడా మా మార్షల్ ఆర్ట్స్ దాంట్లో కూడా ఏ ఫంక్షన్ ఉన్నా కూడా ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. సో సుమన్ సార్కి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇట్స్ ప్రివిలేజ్ టు బీ స్టాండింగ్ బిసైడ్ యువర్ సీనియారిటీ. అండ్ ఈ ఈవెంట్ మెయిన్ జరగడానికి కారణం నా అంటే ఫ్రెండ్ అనాలో కూడా నాకు తెలీదు. ఈజ్ బిగ్గర్ దెన్ దట్. లీగ్ పార్ట్నర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లి గారికి ఆయన గురించి చెప్పడానికి చాలా ఉంది, మీరు ఆల్రెడీ ఏవి చూసుంటారు. బట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఈరోజు ఈవెంట్ జరగడానికి కారణం ఆయనే. అండ్ రచనా సమేత అంత బాగా రావడం కూడా అది ఆయన సపోర్టే. సో థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అయితే చూడడానికి రెబలిస్టిక్గా టీవీలో కనిపించిన మంచి మనసున్న మా మూర్తి సార్ నిజంగా ఎంత హంబుల్ అంటే, నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడలే. శ్రీ ఫోన్ చేసి అంటే, అయ్యో మూర్తి గారు నీకే కదా నాకు కూడా ఫ్రెండ్, నేను చెప్పడం మర్చిపోయాను అని అంటే, మూర్తి గారు సార్ ఇలాగ అనుకుంటున్నాం అంటే, పర్లేదు శైలేష్ నాకు 7:30కి లైవ్ ఉంది బట్ అలా కమ్మని చెప్పి ఎటువంటి ఇది లేకుండా హీ వాజ్ ఆన్ టైమ్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ ఆఫ్ ద సూపర్ ఫైనెస్ట్ తెలుగు ప్రొడ్యూసర్స్ ఐవ్ సీన్ రీసెంట్లీ. అంటే ఎంత జరిగినా ఓర్చుకొని పెద్ద సినిమా చేద్దామని ఒక స్టాండ్ తీసుకున్న ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ గారు. శబరి ప్రొడ్యూసర్ వరలక్ష్మి సార్తో మన భారీగా ఒక ఫిల్మ్ తీశారు. అండ్ ఇప్పుడు గెస్ట్లతో మాట్లాడింది కదా, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై గురు, మై గాడ్, సిహెచ్ సతీష్ కుమార్ గారు. బ్యాడ్ బాయ్ అన్న సినిమా ఆయన లేకపోతే అసలు జరిగేది కాదు. ఎందుకంటే ఎవరైనా మార్కెట్ ఉన్న యాక్టర్స్కి చెప్దామని చెప్పి నేను అనుకొని ఆగిపోయాయి. అసలు వెళ్దామా ఉందా అని అనుకున్న టైంకి ఏముందిరా ఎంతో చెప్పు మనం చేద్దాం అని అనగానే హీ సౌండెడ్ మోర్ దెన్ లైక్ మై ఫాదర్. సో ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. అలాగే రామ్ సత్యనారాయణ గారి గురించి చెప్పాలంటే, మనం పేరెంట్స్తో గొడవాడినా కూడా మన పుట్టుక ఇప్పుడు మారదు, బికాస్ యు ఆర్ బాండ్ టు యువర్ పేరెంట్స్. అలాగే నేను ఫస్ట్ వెండి తెర మీద కనబడడానికి కారణం ఈయన గురించి చెప్పాలంటే చిన్న విషయం కదా. అంటే ద కెమిస్ట్రీ బిట్వీన్ మీ అండ్ రామ్ సత్యనారాయణ గారు ఆన్ స్క్రీన్ ఈజ్ బికాస్ వీఆర్ ఇన్ రియల్ లైఫ్ లైక్ దట్. నేను జేడి చక్రవర్తి గారితో చెప్పాను, ఏంటి శైలేష్ జేడి గారు నాకు కాల్ చేశారు, అంత బాగా చేశారంటే రామ్ సత్యనారాయణ అంటే రియల్ లైఫ్లో మేము ఇద్దరు అలాగే ఉంటాం సార్, టామ్ అండ్ జెర్రీ లాగా. హీఈస్ లైక్ అ ఫాదర్ టు మీ అండ్ హీఈస్ ఆల్వేస్, ఇప్పుడు కూడా నన్ను గైడ్ చేసింది ఆయనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. ఫంక్షన్ అయితే మనం కొట్టుకుందాం మళ్ళీ. అండ్ మా మరణం సినిమా అన్ని ఏరియాస్లో ఎంత చక్కగా రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ దిల్ రాజు గారు వింగ్ వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్. మనం అడగలే తప్ప ఆయన ముంబైలో ఓవర్సీస్లో కూడా రిలీజ్ చేయగలిగే కెపాసిటీ ఉండదు, అంత సీనియర్ ఆయన. సో హీ డిజర్వ్ టు బీ రెస్పెక్టెడ్. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు ఫర్ కమింగ్. అండ్ భరత్ గారు అండ్ జీ భరత్ గారు కానీ మూర్తి గారు కానీ ఇలా పిలవగానే వచ్చినందుకు, నేను పాపం పర్సనల్గా పిల్లలేకపోయినా సార్ అర్థం చేసుకొని అరే శైలేష్ కదా అని చెప్పి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. యాక్చువల్గా సభ మర్యాదగా మన ఫస్ట్ సుమన్ గారికి ఇవ్వడం ఇది, బట్ సార్ విత్ యువర్ పర్మిషన్ ఐ వుడ్ లైక్ టు గివ్ టు మూర్తి గారు బికాస్ ఆయన లైవ్కి వెళ్ళాలని విన్నాను. ఇస్ ఇట్ ఓకే సార్? మీరు 10 నిమిషాలు మాట్లాడి సార్ రండి, ఇట్స్ ఓకే. నాకు ఒక తమ్ముళ్ళగా కనిపిస్తాడు. నేను చాలా మందికి ఫైట్స్ స్టంట్స్ ట్రైనింగ్ ఇస్తున్నాడు కదా. హీ లుక్స్ లైక్ అన్ అథ్లెట్ అండ్ అథ్లెట్ మీద కూడా నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. హీస్ బిజీ ఇన్ కన్నడ ఇండస్ట్రీ రైట్ నో. విజయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మనలో మనకు ఓకే టెన్షన్లో మర్చిపోయాను. మ్యూజిక్ డైరెక్టర్ షకీర్ గారు ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ బీ ఆన్ ద స్టేజ్. మర్చిపోయాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ కమ్ సార్. ఓకే. అండ్ ఐ వుడ్ లైక్ భరత్ గారు ఫస్ట్, పాప ఎమర్జెన్సీ ఉంది వెళ్ళిపోయేది సార్. ఎవరో పోలీ మీరు రండి సార్, రండి సార్, పర్లేదు సార్, పర్లేదు, ప్లీజ్ ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. సో సారీ, ఐ హ్యావ్ టు లీవ్ ఎర్లీ. సో వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ, మూర్తి గారికి మా గురువు గారు, అదేవిధంగా సుమన్ గారికి, తర్వాత మిగతా అందరికి కూడా, తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారికి, అదేవిధంగా శైలేష్ గారికి, శ్రీ గారికి, అందరికి కూడా ముందుగా సభాయ నమః. సో టీజర్ చూశాను, రచన సమేత, చాలా బాగుంది. యాక్చువల్ నాకు సర్ప్రైజ్, నాకు అవార్డ్స్ ప్రోగ్రామ్ అని చెప్పారు, బట్ యా ఓకే. సో యాక్చువల్లీ సర్ప్రైజ్ అవార్డ్స్ ప్రోగ్రామ్ అని చెప్పారు. వస్తే కనుక చూస్తే ఈ 2 టీజర్స్ కూడా చూశాను. సో ఆల్ ది బెస్ట్
రచనా సమేత యూనిట్ అండ్ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సారీ ఐ హ్యావ్ టు లీవ్, ఎందుకంటే డిబేట్ షో టైం అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సభాయ నమః. సుమన్ గారు, రామ్ సత్యనారాయణ గారు, విజయరాజా, అమర్నాథ్, అందరికీ, జి భరత్, వెంకటేశ్వరరావు, మల్లికార్జున రెడ్డి గారు, లీగ్, అందరికీ నమస్కారం. సభాయ నమః. చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చిన తర్వాత ఇంకెవ్వరికి వర్క్ ఉండదు, కంప్లీట్ అదే చేస్తుంది, హ్యూమన్ ఇంటెలిజెన్స్ డౌన్ అయిపోతుంది అనుకున్నారు. బట్ నేను ఇక్కడ చూసిన తర్వాత శైలేష్ ఏఐని కొట్టేలాగా ఉన్నాడు. అన్నీ ఆయనే చేస్తున్నాడు. రచనా సమేత స్క్రిప్టు, డైరెక్షను, యాక్షను, పెర్ఫార్మెన్స్, ఇప్పుడు స్టేజ్ మొత్తం ఆర్గనైజ్ చేయడం కూడా. సో వెరీ ఇంప్రెస్డ్ శైలేష్ గారు, ఆల్ ది బెస్ట్. రచనా సమేత బాగుంది. ఇంతకుముందు మనం కృష్ణానగర్ కథలు ఇవన్నీ చూసాం మనం, ఆర్టిస్టులు వాళ్ళందరి కష్టాలు. బట్ డైరెక్టర్ కష్టం చూపించారు మీరు మొదటిసారి, డేరింగ్గా, అది కూడా ప్రొడ్యూసర్తో వేసుకుని. సో గ్రేట్, అట్లా ఉండాలి డాషింగ్గా. నచ్చింది నాకు రచనా సమేత. అండ్ బ్యాడ్ బాయ్, ఆ టీజర్ చూస్తుంటేనే అర్థమవుతుంది, ఏదో సెన్సార్ ఏమైందో నాకు తెలియదు కానీ బట్ ఎరగొట్టారు. సో ఆల్ ది బెస్ట్ టీం అందరికి కూడా. మీ మరణం సినిమా కూడా హీరోయిన్ శ్రీక్ కూడా కంగ్రాచులేషన్స్. టీం అందరికి కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. మల్లికార్జున గౌడ్ సార్. సార్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఇప్పుడు మై స్వీటెస్ట్ డాడీ మీరు మాట, యాక్చువల్గా ఇతను గెస్ట్ కాదు, ఇవాళ మా టీం మెంబరు, సో నో ప్రోటోకాల్. హాయ్ అండి. ముందుగా వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు సుమన్ గారు ఈజ్ మై గాడ్ ఫాదర్. నేను ఈవేళ ఈ స్టేజ్ మీద నుంచిన కారణం మా సుమన్ గారు. సుమన్ గారితో హయ్యెస్ట్ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ నేను. సుమన్ గారు సపోర్ట్ ఎలా ఉంటుందంటే, నీకు ఏం కావాలో చెప్పు అది చేసుకో అనే గొప్ప వ్యక్తి మా సుమన్ గారు. చిన్న సినిమాలకి మెగాస్టార్, బిగ్ స్టార్ మా సుమన్ గారు. ఒక చిన్న సినిమాకి ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఈవేళ ఈ ఆడియో ఫంక్షన్కి సుమన్ గారికి సంబంధం లేదు. ఆయన ఎందుకు వచ్చారంటే, ఒక శైలిష్ లాంటి వాడిని ఎంకరేజ్ చేద్దాం, శైలిష్ సపోర్ట్ చేద్దామని వచ్చారు. అటువంటి మంచి వ్యక్తి మా సుమన్ గారు. అలాగే మహేంద్ర గారు శబరి సినిమా తీశారు. ఆయన ఆడియో కంపెనీ పెట్టి ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసే మంచి వ్యక్తి. అలాగే పీవీఆర్ థియేటర్లన్నీ కూడా మా సోదరుడు వెంకటేశ్వర గారు ఉన్నారు. మరణ సినిమా కూడా నేను చెప్పి ఆయనతో థియేటర్లు ఇప్పించాను. ఈవేళ జనం అందరూ అనుకుంటారా సినిమా తీస్తే థియేటర్లు దొరకవు, ఆ నలుగురు తొక్కేస్తున్నారు అంటారు. ఎన్ని ట్రాష్ అండి. రియల్గా మీరు సినిమా తీస్తే 100 థియేటర్లు ఇప్పించడానికి నేను ముందున్నానని మీ అందరికీ సగర్వంగా చెప్తున్నా. థియేటర్లు ఇప్పించినప్పుడు నా బాధ్యత, థియేటర్లకు జనాన్ని తీసుకొచ్చే బాధ్యత యాజ్ ఎ డైరెక్టర్గా మీది. శైలిష్తో నేను 2 సినిమాలు చేశాను, స్టైల్గా సినిమాలు తీసాం. ఎప్పుడు కూడా సినిమా అంటే ప్రాణం పెట్టే స్టైలిష్ శైలేష్. ఎందుకంటే తనకి ప్యాషన్ ఎంత ఉందో, పిచ్ ఎంత ఉందో, దాంట్లో సినిమా అంటే ప్రాణం, అలా చేస్తాడు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందాక సినిమాలో డాడీ అన్నాడు, రియల్గా కూడా నాకంటే అంత ఎఫెక్షన్ అతనంటే. ఈజ్ మై సన్. ఎందుకంటే అతను ఎప్పుడు ఏది కావాలన్నా అర్ధరాత్రి 12 గంటలకైనా నేను వచ్చి సపోర్ట్ చేసేందుకు మంచి సపోర్ట్ ఏంటంటే, అతను సినిమా అంటే ప్రాణం పెట్టి డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు కొంతమంది డైరెక్టర్లు ఉంటారు, ఓన్లీ సినిమా కోసం పనిచేసేవాళ్ళు ఉంటారు. సినిమా కోసం ప్రాణం పెట్టే వ్యక్తి మా శైలిష్. అతనితో 2 సినిమాలు తీస్తే శివ వన్పోత్రి సినిమా 130 థియేటర్లు రిలీజ్ చేసాం. ఎక్కడ ఏ సినిమాకి ఎప్పుడు కూడా జనం చిన్న సినిమాలు రారు అనుకుంటారు. సినిమాలకు రప్పించే బాధ్యత ఓన్లీ ట్రైలర్ అండ్ టీజర్ అండ్ పోస్టర్ అండ్ టైటిల్, ఈ 4 బాగుంటే జనం థియేటర్కి వస్తారు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు అలా ప్రూవ్ చేసినాయి కూడా. ఈవేళ మనం ఈ సినిమా గురించి మాడితే రచనా సమేత అన్న సినిమా నిజంగా ఆ టీజర్ చూస్తే నాకే చాలా ఆనందం కలిగింది. నేను అసలు ఫస్ట్ 2003లో నేను ఆర్టిస్ట్ అవుదని వచ్చాను. అప్పుడు ఎవడో పనికిరాను వేషాలు పనికిరా పోవంటే నేను ప్రొడ్యూసర్ అయ్యా. ఇప్పుడు మళ్ళీ నన్ను పిలిచి 20 సంవత్సరాల తర్వాత ఒక మంచి అద్భుతమైన వేషం ఇచ్చాడు మా శైలిష్. డెఫినెట్గా శైలిష్కి అభినందన తెలియజేస్తున్నా. ఇక బ్యాడ్ బాయ్స్ అని ఉంది, అతను రియల్ క్యారెక్టర్ బ్యాడ్ బాయ్ కాబట్టి బ్యాడ్ బాయ్స్ని పెట్టుకున్నాడు అతను. మళ్ళీ ఎవడో బెయిర్ పెట్టక్కలేదు. ఆ సినిమా చూస్తుంటే ఆ రాజశేఖర్ సినిమా ఓం అనే సినిమా వచ్చింది, అలాగా హీరోయిన్ని అది ఎలా వెంటాడి ఎలాగా చేశాడు అలాగా ఈ అమ్మాయిని చేశాడు. డెఫినెట్గా ఇది కూడా సినిమా మంచి సినిమా అవుద్ది, హిట్ సినిమా అవుద్ది. శైలిష్కి ఒక పని చేస్తే సిన్సియర్గా పనిచేసే మంచి వ్యక్తి. ఆయనకి వెనకాల మల్లికార్జున రెడ్డి గారు లాంటి వ్యక్తి సపోర్ట్ చేసి ఓ స్పాన్సర్ చేసి ఓ చిన్న సినిమా బతకాలంటే ఇలాంటి మల్లికార్జున రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉండాలి. 10 మంది సపోర్ట్ చేస్తేనే శైలిష్ లాంటి వాళ్ళు ఎదురుకొస్తారు. అలాగే ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ పేరున కూడా అభినందన తెలియజేస్తున్నాం.
మంచి సినిమా ఉంటే ప్రేక్షకులు చూడటానికి రెడీగా ఉన్నారు అనే విషయాన్ని ఈ మధ్య చాలా సినిమాలు ప్రూవ్ చేసినాయి. మ్యాడ్ కానివ్వండి, అలాగే లిటిల్ స్టార్స్ కానివ్వండి, అలాగే రామ్ వెడ్స్ రాంబాయ్ ఏంటి ఆ సినిమా ఎవరు చూస్తాడో అనుకున్నాం మేము, కానీ ఈవేళ ఆ సినిమా 20 కోట్లు కలెక్ట్ చేసింది. కాబట్టి కొడితే జాక్పాట్ ఇలాంటి సినిమాలు కొట్టాలి. 100 కోట్ల సినిమా తీస్తే 105 కోట్లు రావచ్చు, గొప్ప కాదు. కానీ 3 కోట్ల సినిమా తీస్తే 20 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా రామ్ వెడ్స్ రాంబాయ్. కాబట్టి చిన్న సినిమా బతకాలి. చిన్న సినిమా బతకడం కోసం నేను, మా బాస్ సుమన్ గారు ఎంత సపోర్ట్గా ఉన్నాను సపోర్ట్ చేస్తాం. డెఫినెట్గా మీరు మంచి సినిమా తీయండి, కంటెంట్ ఉన్న సినిమా తీయండి. ప్రేక్షకుడు వీడు పెద్ద హీరో చిన్న హీరో అని చూడడం, కంటెంట్ బాగుంటే డెఫినెట్గా సినిమా చూస్తారు. రామ్ వెడ్స్ రాంబాయ్ సినిమాలు ఎవరు బాగాలేదు, అది పైగా చాలా పల్లెటూరు చేసిన కథ అయినా ఎందుకు సూపర్ హిట్ అయింది? చిన్న కథ, చిన్న కంటెంట్, ఆ కంటెంట్ ప్రజలను ఆకట్టుకుంటుంది. కాబట్టి శైలేష్కి నేను మొన్న చెప్పాను, ఏమయ్యా మళ్ళీ నువ్వు షార్ట్ ఫిల్మ్స్ ఈయన తీస్తావు ఎందుకే, ఇంకో సినిమా తీసుకున్నా. కాదు, సినిమా మీద కొంచెం విసిగిపోయాను సార్ అన్నాడు. ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ నీకు ఇంకో సినిమా ఇస్తాను చేసుకో. నేను 15 సినిమాలు మొన్న ఆగస్టు 15 తారీఖు స్టార్ట్ చేశాం. తలారి సాయికృష్ణ అతనికి క్రియేటివ్ హెడ్గా పోస్ట్ ఇచ్చాం. అతను వరుసగా సినిమాలు అందరినీ లైన్లో పెడుతున్నాడు. అలా మా శైలేష్కి మళ్ళీ నేను వైట్ కార్డ్ వేసి చెప్తున్నాను, రా ఎన్ని సినిమాలు కానీ సినిమాలు తీసుకో, థియేటర్ రెడీగానే ఉన్నా. మా బాస్ సుమన్ గారు వెనకాల ఉన్నారు. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. One of the main chief guest of the evening, League Group Managing Director Malli sir ni please మాట్లాడగా కోరుతున్నాను సార్. ప్లీజ్ గివ్ a big hand. యాక్చువల్గా నేను ఇటువంటి ఈవెంట్స్లో ఎప్పుడు మాట్లాడింది లేదు. ముందుగా ఈ ఈవెంట్కి వచ్చినటువంటి సుమన్ గారికి, రామ్ సత్యనారాయణ గారికి, టీవీ నైన్ మూర్తి గారికి, మిగతా ప్రొడ్యూసర్స్కు, హీరోస్కు, మ్యూజిక్ డైరెక్టర్స్కు అందరికీ నా నమస్కారం. మొదటిగా సుమన్ సార్, యాక్చువల్గా సినీ ఫీల్డ్లో కరాటే ఫైట్ అనేది మీ త్రూ వచ్చిందనేది మేము చిన్నప్పటి నుంచి బాగా అనుకునే వాళ్ళం సార్. యాక్చువల్గా ఆ ఫైట్లో కానీ మీ హైట్ కానీ మీరు కానీ మిమ్మల్ని అంటే యాక్చువల్గా చూస్తే ఒక హీరో ఇలా ఉండాలి అని అనుకునే వాళ్ళం. సో ఫస్ట్ టైం మిమ్మల్ని నేను డైరెక్ట్గా చూస్తున్నాను. ఐ ఫీల్ సో హ్యాపీ సార్. అలాగే సార్, రామ్ సత్యనారాయణ గారు యాక్చువల్గా నాకు ఆయన తెలియదండి. బట్ కాకపోతే ఏంటంటే సినీ రంగంలో చిన్న చిన్న ఏవైతే మూవీస్ ఉన్నాయో, చిన్న చిన్న ఆర్టిస్ట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి, మీకు నేను ఉన్నాను, మీకు ఏ విధంగా కావాలంటే నేను ఆ విధంగా సహాయం చేస్తాను, మీలో టాలెంట్ ఉండాలి, సో టాలెంట్ ఉండే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎటువంటి అవకాశాలు వస్తాయి అని చెప్పేసి ఆయన ఒక ధైర్యంతో అందరినీ ముందుకు ప్రోత్సహించి తీసుకెళ్లారు. సో అలాగే మిగతా పెద్దలు నాకు చాలా పరిచయం లేదు. సో ఈ ఈవెంట్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే శైలేష్ నాకు చాలా కాలం నుంచి తెలుసు, చాలా హార్డ్ వర్కర్. సో హార్డ్ వర్క్ అంటే ఎలా అంటే, తను హీరో ఉండి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా తన దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటారు. అలాగే ఏదానైనా సరే ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత దాన్ని పూర్తిగా కంప్లీట్ అయిపోయేంత వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్కరిని కేర్గా చూసుకుంటూ, సో యాక్చువల్గా చిన్న ఆర్టిస్టులకు చాలా వరకు కొంచెం అధైర్యంగా మేము సక్సెస్ కాగలమా కాదా, మేము సక్సెస్ అవుతామో లేదో అని ఒక డౌట్ ఉంటుంది. కానీ ఎన్ని సినిమాలు తీసినా ఏం చేసినా కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ తను కంటిన్యూస్గా సో తన ఫ్లోలో తను వెళ్ళిపోతున్నాడు. సో థ్యాంక్ యూ, కంగ్రాట్, ఆల్ ది బెస్ట్ సాగర్ శైలేష్. సో మీరు భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ హీరోగా మంచి భవిష్యత్తు ఉంది. సో కానీ ఇప్పుడు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో ఇంకా ఎంతకన్నా కష్టపడి మీరు పైకి రావాలని కోరుకుంటున్నాను. సో మిగతా ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాగర్ శైలాష్ లాగా కష్టపడి పైకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ విజయరాజా గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. హలో అండి అందరికీ. ముందుగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, సుమన్ గారికి అండ్ సత్యనారాయణ గారి అందరికీ నమస్కారం. మూర్తి గారు అండ్ శైలేష్ బ్రో నాకు ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి బాగా తెలుసు. వెరీ 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 హార్డ్ వర్కింగ్ పర్సన్. అండ్ ఈ సినిమా టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ బ్రో, మీరు మీ హార్డ్ వర్క్ ఖచ్చితంగా దీనికి రిజల్ట్ చూపిస్తుంది. అండ్ టీజర్ 2 చాలా బాగున్నాయి. అండ్ ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్. హలో అండి అందరికీ. శైలేష్ మల్టీ టాలెంటెడ్ అని చెప్పి విన్నాను, ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్.
ఈ రెండు కూడా ఇప్పుడు ఇక్కడ ఏవైతే మనం చూసామో రియలీ అమేజింగ్ అండి. అసలు అంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇంత బాగా శైలేష్ చేస్తాడు. ఐ నో లైక్ వాట్ ఈస్ ద లిమిటేషన్స్ హీ హ్యాస్ అనేది. ఆ లిమిటేషన్స్లో అంటే బడ్జెట్ లిమిటేషన్ చాలా ఉంటాయి ఇలాంటివి చేయాలన్నప్పుడు. ఆ బడ్జెట్ లిమిటేషన్స్లో ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ అంటే ఒక ఫ్రేమ్ డిజైన్ చేసిన తను చేసిన విధానం కానీ అంటే యాక్ట్ చేస్తూ డైరెక్షన్ చేస్తూ అద్భుతంగా చేశాడు. దానికి మా సుధాకర్ ఇక్కడ డిఓపి ఎక్సలెంట్ వర్క్, చాలా బాగా చేశాడు సుధాకర్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్, ఎక్సలెంట్, చాలా బాగా చేసావు. ఇలాంటి డిఓపి ఉన్నప్పుడు శైలేష్ లాంటి డైరెక్టర్స్కి చాలా ఈజీ అవుతుంది వర్క్. సో కంగ్రాచులేట్ శైలేష్ అండ్ ఆల్ ది బెస్ట్. సో స్టేజ్ డ్రైగా ఉంది, హీరోయిన్ పిల్లలు ఏంటంటే మా గురుగారు చెప్తున్నారు, పిలుస్తున్నారు. సో టుడేస్ యాక్టర్స్ ఆఫ్ ది ఈవినింగ్, హిషిత ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్, ప్లీజ్ గివ్ బిగ్ హ్యాండ్. యాక్చువల్గా ఇది ఇంత అవుతుందని నేను అనుకోలేదు ఈ అమ్మాయి వల్లే. నా మటు నేను ప్రశాంతంగా ఉంటే శైలేష్ గారు చేయాలి అనుకుంటా. అసలు చిన్న షార్ట్ సిరీస్ వేరే యాప్ కోసం మేము ప్లాన్ చేసాం, ఇలా షూట్ చేద్దాం. ప్లీజ్ హిషిత ప్లీజ్ సిట్. ఓకే మర్చిపోయాను ఫార్మాలిటీ. క్యారెక్టర్స్ బాగున్నాయి, ఈయన క్యారెక్టర్ బాగుంది, ఈ అమ్మాయి క్యారెక్టర్ బాగుంది, నాకు ఇవ్వబుద్ధి వేయలేదు. సో లెటర్ షూట్ ల్యాండ్స్కేప్ అని చెప్పి తీసేసాం. దాని తర్వాత చూస్తే ప్రోడక్ట్ బాగా వచ్చింది. సాయి మంచి మ్యూజిక్ ఇచ్చాడు మాకు, మరణంకి మళ్ళీ రానికి చేసిన సాయి. సాయి ఎక్కడ సాయి చేయు, ప్లీజ్ గివ్ అ బిగ్ హ్యాండ్. ఈజ్ మా ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ సాయి. అండ్ కొంచెం సహాయంగా సుజిత్ కూడా చేశాడు దీనికి మ్యూజిక్. ఇద్దరు మంచి బీజిఎమ్స్ ఇచ్చారు, కొంచెం నా ప్రాణాలు తింటూ. సో ఓకే ప్లీజ్. అండ్ క్లాప్. షారుఖ్ దీపిక హైట్ డిఫరెన్స్ ఉంది కదా, తప్పదు ప్లీజ్. అశ్విని గారు అమ్మాయిలో ఉందా? ఓకే, నెక్స్ట్ కలికి 3 ప్లాన్ చేద్దాం. ఓకే, ఐ రిక్వెస్ట్ అవర్ మరణం యాక్ట్రెస్ శ్రీ రబగా ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. శ్రీ ఎక్కడున్నామా? శ్రీని ఇప్పుడు లైఫ్లో మర్చిపోలేను, ఎందుకంటే మరణం లాంటి మంచి ఫిల్మ్కి తను ఎంత కాంట్రిబ్యూట్ చేసిందో అది నేను చెప్పలేను. అండ్ ఈరోజు మరణం సినిమా ఫస్ట్లో చాలా డిసప్పాయింట్మెంట్ గురి చేసింది. ఫస్ట్ షో చేసినప్పుడు అంటే సినిమా బాగోకపోతే హాయి కూడా చెప్పరు, మనం పెట్టిన డబ్బులతోనే టీ తాగుతారు తప్ప ఎవరు హాయి కూడా చెప్పరు. అది అలాంటి టైంలో నాకు సపోర్ట్ చేసి ఉన్నది ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్. నీలమారెడ్డి గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ మరణం, ప్లీజ్ కమ్ హియర్ ప్లీజ్. అండ్ రవి, మై ఫ్రెండ్ రవి, హీ డస్ డిఐ అండ్ స్టోరీ అనాలిసిస్. రవి ప్లీజ్ రండి ఒక్కసారి, ప్లీజ్ 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 రండి. సో సార్ ఇస్తాను సార్, ఓకే ప్లీజ్, ఓకే థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో అందరూ అంటే బాగా డిస్కరేజ్ చేసి ఇంకా అవదలే టైంకి హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్, నా ఫ్రెండ్ రవి, మీకు తెలియదండి సినిమా బాగుందండి. అలాంటి టైంలో ద వే నీలిమా గారు వాస్ బిహైండ్ అస్, ఎంత సపోర్ట్ చేశారంటే అసలు ఏ ప్రొడ్యూసర్ కూడా ఇట్స్ అన్ఇమాజినబుల్. సో ప్లీజ్ గివ్ అ బిగ్ హ్యాండ్. రండి ప్లీజ్. కొంచెం మేడం మొహమాటం, రండి రవి గారు ఇక్కడ రండి. సో మేము అండ్ నా ఫ్రెండ్ శంకర్ ప్లీజ్ కమ్ హియర్ రా. పాప ఈవెంట్ కోసం ఇంత దూరం నుంచి వచ్చాడు, మీరు స్పెషల్ కార్డు ఎక్కలేదు నా జీవితంలో, జీవిత భాగస్వామ్యం వచ్చేయండి. తరా ఫస్ట్ ప్లీజ్. ఐఎమ్ సారీ గెస్ట్లు టైం తీసుకుంటున్నాను, ఐఎమ్ రియలీ సారీ. ఫస్ట్ కదా ప్లీజ్ ఇట్లా ఉంది. నేను మా టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టుల గురించి అందరి గురించి మాట్లాడాలి. సో ప్లీజ్ బేర్. గుడ్ ఈవినింగ్. అందరూ ఏదో క్లాస్ రూమ్లో కూర్చున్నాడు, సైలెంట్గా ఉంటే మూడు రావట్లేదు. కొంచెం ఒకసారి శైలేష్ గారికి కొంచెం గట్టిగా ఒక సౌండ్ అనే వేయండి పాపం వారికి. ఎనీవో నాకు నేను ఫస్ట్ యాక్చువల్లీ శ్రీ ఈజ్ మై ఫ్రెండ్, షీఈ్ టాలీవుడ్ విద్యా బాలన్. తను షీ కాల్ మీ, తను పిలిచింది అన్నమాట, వచ్చేది అక్కడ చూస్తున్నాను. సో ఫస్ట్ చూసినప్పుడు నాకు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ శైలేష్ గారు యూ డిడ్ చాలా బాగా చేశారు. లైక్ నాకు ఆ నేనింతే ఫిలింలో రవితేజ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో, సో కంప్లీట్గా ఆ ఒక వైబ్స్ అని అనిపించింది. అండ్ చాలా మంది హీరోస్ బేసిక్గా అక్కడ ఫ్రంట్ సైడ్లో చైర్ వేసుకొని స్టైల్గా చేతిలో కోక్ పెట్టుకొని అలా కూర్చొని హీరోస్ని చూశాను. సో శైలేష్ గారు, బట్ మీ యాటిట్యూడ్, మీ బిహేవియర్, మీ క్యారెక్టరేషన్ ఎక్స్ట్రీమ్, చాలా 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 బాగా బిహేవియర్ ఉంది. సో ఇదే బిహేవియర్తో కంటిన్యూ చేయండి. ఎవరు చెప్పినా వినొద్దు, స్పెషల్లీ మనుషులు చెప్తే అసలు వినొద్దు. మీకు నచ్చింది మీరు చేసుకుంటూ వెళ్ళండి. చాలా బాగా చేశారు, మీ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రీమ్. అండ్ స్పెషల్లీ సత్యనారాయణ గారు, నేను హైదరాబాద్కి వచ్చిన ఫస్ట్లో రణం 2 తర్వాత శ్రీకాంత్ గారి రారా ఫిలిం చేస్తున్నాను. ఆయన నాకు ప్రొడ్యూసర్గా తెలీదు, ఆర్టిస్ట్గా తెలుసు నాకు.
ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఆయన ఫేస్ వచ్చిందన్నమాట. హర్రర్లో కొంచెం శ్రీకాంత్ గారిని కొంచెం ఆయన భయపెట్టే క్యారెక్టర్ అనమాట. సో దాని తర్వాత తెలిసింది ఆయన ఈజ్ అ ప్రొడ్యూసర్ కూడా, ఆయన ఎన్నో ఫిల్మ్స్ చేస్తారు, ఒక్కోసారిగా కాదు ఏదో బంచ్గా ఫిల్మ్ స్టార్ట్ చేస్తారు, బంచ్గా ఫినిష్ చేస్తారు. సార్ ఒక ఫిలింకే పరిస్థితి పరేషాన్ అయిపోతుంటే మరి ఇన్ని ఫిల్మ్స్ ఎలా కంప్లీట్ చేస్తున్నారో గాడ్కే తెలియాలి స్పెషల్గా. అండ్ మా హీరో సుమన్ గారు, ఆయన్ని మాకు ఆల్మోస్ట్ మనకు తెలిసిన దగ్గర నుంచి సుమన్ గారు అంటే అందరికీ హీఈస్ అవర్ మెగాస్టార్. ఎందుకంటే హీ డిడ్ ఏ వండర్ఫుల్ ఫిలిమ్స్. బేసిక్గా మనము సడన్గా ఫ్లైట్లో డ్రైవ్ చేసి ఫ్లైట్లో వెళ్ళి ఒక సైకిల్లో వెళ్ళి ఒక పర్సన్స్కి మనం సపోర్ట్ చేయాలంటే ఆ గట్స్ మామూలు గట్స్ కాదు. సో అలా మీరు అక్కడి నుంచి ఇక్కడి దిగి రజనీకాంత్ గారు లాంటి సూపర్ స్టార్స్ మనుషులతో వర్క్ చేసి ఇలా సాధారణ మనుషులకి మీరు ఇక్కడ కూర్చోవడం, నిజంగా మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది సార్. నార్మల్గా కాదు, సామాన్య జీవితంలో కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాల్సింది చాలా ఉంది. Anyhow, thank you so much. Thanks for inviting Sri. Once again, love you all. Rachana Sameta film జక్ ఇప్పుడు చూసినంత వరకు అయితే ఎక్స్ట్రీమ్ సూపర్. మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా గుడ్ వర్క్, సెన్సిబుల్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది ఉన్నారు ఇక్కడ. అండ్ ఐ వాంటెడ్ టు కాల్ సీనియర్ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ గారు బ్రదర్ ఇక్కడికి వచ్చారు. సార్ ప్లీజ్ అంటారు. సార్ ఐఎమ్ సారీ మిమ్మల్ని పిలలేదు. ఈ మధ్యన ఆయన బాలీవుడ్లో మంచి ఫిలిం తీశారు, బిగ్గర్ బడ్జెట్. అండ్ జనరల్గా శిష్యుడు ఎవరన్నా సార్ ప్లీజ్ సార్ రండి సార్ రండి. అందుకో సార్ తెలుసు. సో ఇప్పుడు జనరల్గా శిష్యుడు అనేవాడు ఎవడన్నా బాగా చేస్తే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అంటే ఈయన నేను చూసి ఎప్పుడు అలా ఫీల్ అవుతుంటారో నాకు అది అర్థమయ్యేది కాదు. నేను అలా నా దగ్గర నా టీంలో ఉంటూ శిష్యుడిలాగా నాకు తమ్ముళ్ళలాగా ఉన్న అనుప్రసాద్ ఒక పెద్ద సినిమా చేశాడు విరాజ్ అశ్విన్తో. ఇలారా. సో ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ నా శిష్యుడు అయినందుకు. శిష్యుడు తమ్ముడు వాట్ ఎవర్ ఇట్ మే బి. దా ప్రసాద్ ఇప్పుడు సాధారణ వ్యక్తి కాదు కదా, అందుకోసం అప్పటికి లాయల్టీ చాలా ఇంపార్టెంట్, అది తనలో ఉంది, దానికోసం ఇది. థ్యాంక్ యూ ప్రసాద్. కూర్చో.